ట్విస్టర్స్. సో ఈ మూవీ నిన్నే చూశాను, బట్ రివ్యూ ఇప్పుడు పెడుతున్నాను బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ అనుకోండి. బట్ సర్లే, మూవీ విషయానికి వస్తే 90s లో రిలీజ్ అయిన ట్విస్టర్స్ అనే మూవీకి ఇది ఒక స్పిరిచువల్ సీక్వెల్. అంటే పేరు అండ్ టాపిక్ తప్ప మిగతా ఏది మ్యాచ్ అవ్వదు 90s మూవీకి. సో ఈ మూవీ మెయిన్ కోర్ పాయింట్ వచ్చేసి టార్నేడోస్. సో ఓక్లహోమాలో వన్స్ ఇన్ ఎ సెంచురీ టార్నేడో అవుట్ బ్రేక్ వచ్చింది. దాంతో కంటిన్యూస్లీ టార్నేడోస్ అవి వస్తూ ఉంటాయి. సో అప్పుడు మన మెయిన్ గ్యాంగ్ టార్నేడోస్ ని టేమ్ చేస్తారా, ఆపుతారా, ఇవన్నీ మీరు మూవీ చూసి తెలుసుకోండి. సో ఈ మూవీ మోస్ట్ ఆఫ్ ది హాలీవుడ్ నేచురల్ కలామిటీ మూవీస్ లో ఉండే బీట్సే ఫాలో అవుతుంది. సో అందుకే చూసేటప్పుడు మరీ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళే ఉండదు, కానీ స్టిల్ ఇట్స్ ఇంట్రెస్టింగ్. అంటే బీట్స్ తెలిసినా గానీ మూవీ చూడడానికి బాగుంది. నాకైతే నచ్చింది. ఐ కెన్ కీప్ దిస్ మూవీ ఇన్ గుడ్ మూవీ లిస్ట్. దానికి మల్టిపల్ రీజన్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ వచ్చేసి టార్నేడోస్ టాపిక్ బాగుంది, అంటే దాన్ని బాగా కవర్ చేశారు. లైక్ ఇన్ఫర్మేషన్ పరంగాను అసలు టార్నేడోస్ ఏంటి అదంతా కూడా మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ విజువలీ కూడా టార్నేడోస్ ని విఎఫ్ఎక్స్ పరంగా చాలా బాగా చూపించారు. సో దట్స్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ ది స్క్రీన్ ప్లే. ఎక్కడా బోర్ కొట్టిదు, అలా స్మూత్ గా వెళ్ళిపోద్ది. ఇన్ఫాక్ట్ మూవీ స్టార్టింగ్ ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయకుండా మంచి సీక్వెన్స్ పెట్టారు. దాంతో మనం మూవీకి ఈజీగా కనెక్ట్ అయిపోతాము. అండ్ థర్డ్, టెన్షన్ బిల్డ్ చేశారు. అంటే ఏం జరిగిద్దో తెలిసినా గానీ ఆ టెన్షన్ అనేది బాగా క్రియేట్ చేశారు. సో ఇలాంటి మూవీస్ లో ఖచ్చితంగా ఆ టెన్షన్ బిల్డప్ లేకపోతే బోర్ కొట్టిద్ది. సో దీంట్లో అది మాత్రం ప్రాపర్ గా చేశారు కాబట్టి మూవీ మొత్తం ఆ ఇంటెన్సిటీ అనేది మెయింటైన్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఏం జరిగిద్దని చిన్న టెన్షన్ ఉండిద్ది మూవీ చూస్తున్నంత సేపు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి మూవీస్లో ఏమైంది, ప్రతిసారి ఆ నేచురల్ కెలామిటీని ఎక్కువ హైలైట్ చేస్తారు. అండ్ అప్పుడు హ్యూమన్ స్టోరీ చూపించేప్పుడు బోర్ కొట్టిద్ది. బట్ ఈ మూవీ ఈ పార్ట్లోనే షైన్ అయ్యిద్ది. లైక్ ఒకవైపు ఫస్ట్ నుంచే టార్నేడోస్ గురించి చూడడానికి మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటే, ఇంకోవైపు హ్యూమన్ ఆర్క్ కూడా చాలా బాగుంది. లైక్ స్టార్టింగ్ లో గ్లెన్ పాల్ డేజీకి మధ్యలో ఉన్న బ్యాంటర్, అండ్ తర్వాత వాళ్ళిద్దరు స్టోరీ ఆర్క్ బాగుంది. సో వాళ్ళ పార్ట్ చూస్తున్నప్పుడు మంచి రామ్ కమ్ వైబ్ ఇచ్చారు. అండ్ దెన్ కమ్స్ సినిమాటోగ్రఫీ విచ్ వాస్ టాప్ నాచ్. టార్నేడో షాట్స్ గానీ, ఇంపార్టెంట్ సీన్స్ అప్పుడు క్లోజ్అప్ షాట్స్ గానీ అన్ని చాలా బాగున్నాయి. ఇన్ఫాక్ట్ సినిమాటోగ్రఫీ అనే మ్యూజిక్ ఆ టెన్షన్ బిల్డప్ చేసింది. అండ్ లాస్ట్ మేజర్ పాయింట్, ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఈ పాయింట్ మూవీ చూసిన వాళ్ళకి అర్థమైంది. సో ఈ పాయింట్ మిగిలిన మూవీస్ లో కావాలని ఫోర్స్ఫుల్లీ క్రియేట్ చేస్తారు. అంటే చూసేప్పుడు ఆడ్ గా ఉంటది. లైక్ ఎండ్ గేమ్ లో కూడా సడన్ గా వాళ్ళందరూ కలుస్తారు. సో చూసేప్పుడు మనకి అర్థమైపోద్ది వీళ్ళు కావాలని చేశారని. బట్ దిస్ మూవీ డిడ్ ఇట్ వెరీ వెల్. స్టార్టింగ్ నుంచి ఆర్క్ సెటప్ చేసి పే ఆఫ్ బాగా ఇచ్చారు. దట్స్ వై వి విల్ రూట్ ఫర్ దట్ క్యారెక్టర్. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా మార్వెల్ మూవీస్ లో మిస్ అయింది ఇదే. ఎమోషన్ ఉండదు, క్యారెక్టర్ సెటప్ ఉండదు. చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి, కానీ తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాము. సో ఈ మూవీ విషయానికి వస్తే ఆర్క్ ని బాగా సెటప్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి యాక్టర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లెన్ పాల్ ఇస్ స్లోలీ బికమింగ్ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్. లైక్ వి సా హిమ్ ఇన్ టాప్ గన్, ఎనీవన్ బట్ యూ, హిట్ మ్యాన్ అండ్ నౌ ఇన్ ట్విస్టర్స్, విచ్ ఇస్ గుడ్ బికాస్ తన యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ అలాగే పర్సనాలిటీ కూడా చార్మింగ్ గా ఉంది. సో అందుకే ఐ థింక్ ఫ్యూచర్ లో మనం తన మోస్ట్ ఆఫ్ ది హాలీవుడ్ మూవీస్ లో చూస్తాం అనుకుంటా. నెక్స్ట్ కమ్స్ డేజీ ఎడ్గర్. నేనైతే తన దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. షీ డిడ్ రియలీ వెల్. సో ఓవరాల్ నాకైతే మూవీ బాగానే అనిపించింది. చెప్పా కదా, ఐ కెన్ కీప్ దిస్ మూవీ ఇన్ గుడ్ మూవీ లిస్ట్. సో అలా క్యాజువల్ గా ఒక మంచి హాలీవుడ్ మూవీ చూడాలంటే వెళ్ళొచ్చు. సో ఇంకేదైనా జెన్యూన్ రివ్యూ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.